ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. కార్మికులు ఈ రోజు కూడా ఆందోళన చేస్తున్నారు. మృతి చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఇంటి ముందు ఆందోళన చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. నర్సంపేట డిపో దగ్గరికి మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి వాళ్ళంతా ప్రయత్నించారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కార్మికులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది వివరించడానికి మా ప్రతినిధి పెద్దేశ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పెద్దేశ్, ముత్తోజిపేటలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మృతదేహాన్ని డిపోకి తీసుకువెళ్లాలని కార్మికులు భావించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏముంది? శంకర్ గౌడ్ ఆత్మహత్య నేపథ్యంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఇంకొక వైపు శంకర్ గౌడ్కు నర్సంపేటలో ఇల్లు లేదు. ప్రస్తుతం ఆయన కూతురు ఇంటికి ఆయన డెడ్ బాడీని తరలించారు. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది ముత్తోజిపేటలోని కూతురు ఇంటికి డెడ్ బాడీని తరలించారు. ఇక్కడ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్న క్రమంలోనే ఆర్టీసీ జేఏసీ మొత్తం కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. చేరుకుని వారంతా నిరసన తెలుపుతున్నారు. సో ఇక్కడ నుంచి ఎందుకంటే ఆయన చాలా సుదీర్ఘ కాలం నుంచి నర్సంపేట డిపోలో పనిచేస్తున్నారు కాబట్టి నర్సంపేట డిపో వద్దకు ఆయన డెడ్ బాడీని తీసుకువెళ్ళి అక్కడ నివాళులు అర్పించాలని చెప్పి ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ పోలీసులు నిరాకరించిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులంతా ఈ విధంగా రహదారిపైన ఇటు మల్లంపల్లి నర్సంపేట వెళ్లే ప్రధాన రహదారిపైన ఈ విధంగా బైఠాయించి వారంతా నిరసన తెలుపుతున్నారు. ఇంకోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకోవైపు బంద్ కూడా కొనసాగుతుంది. చెప్పండి, మీరంతా ఏం డిమాండ్ చేస్తున్నారండి? మా శంకర్ గౌడ్ మరణానికి పూర్తి బాధ్యత గవర్నమెంటు. మా శంకర్ గౌడ్ పూర్తి మరణానికి బాధ్యత యాజమాన్యం, ఆర్టీసీ యాజమాన్యం. ఆయనే ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా పూర్తిగా ప్రవర్తించింది డిపో మేనేజర్, నర్సంపేట డిపో ఆర్టీసీ డిపో మేనేజర్. ఈ ఆర్టీసీ డిపో మేనేజర్ గారిని వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆమెను అరెస్ట్ చేయాలి. వెంటనే శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూర్చాలి, శ్రద్ధాంజలి ఘటించాలి. ఎండీ గారు, ఆర్టీసీ ఎండీ గారు నర్సంపేటకు రావాలి. వెంటనే గౌరవ ట్రాన్స్పోర్ట్ మంత్రి కూడా నర్సంపేట డిపోకి వచ్చి మా శంకర్ గౌడ్ పార్థిక దేహం వద్ద నివాళులు అర్పించాలి. వెంటనే ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున 5 కోట్ల రూపాయలు ప్రభుత్వమే చెల్లించాలి. ఎలాంటి ఇన్సూరెన్సులకు సంబంధం లేకుండా ప్రభుత్వ గ్రాంట్గా 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని మేము ఆర్టీసీ జేఏసీ తరఫున, ఆర్టీసీ కార్మికుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఆ శంకర్ గౌడ్ కుటుంబానికి. ఈరోజు ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆర్టీసీ జేఏసీ ఈరోజు భేటీ కాబోతుంది. మీతో చర్చలు జరగబోతున్నాయి. చర్చలు ఏ విధంగా సానుకూలంగా ఉండాలని భావిస్తున్నారు? చర్చల కంటే ముందు శంకర్ గౌడ్ కుటుంబానికి హామీ ఇవ్వాలి. నిన్న చనిపోయిన శంకర్ గౌడ్ కుటుంబానికే ఇప్పటివరకు హామీ ఇవ్వలే గవర్నమెంటు. అసలు చర్చలలో ఏ రకమైన పురోగతి ఉంటుంది, ఆర్టీసీ కార్మికులకు ఏ రకమైన రిజల్ట్ వస్తుంది అనేది ఏ విధంగా విశ్వసించాలి ఆర్టీసీ కార్మికులు? ఆ చర్చల మీద నమ్మకం కుదరాలంటేనే, మా జేఏసీ ఆ చర్చలకు పోవాలంటేనే ముందరగా శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే అనౌన్స్మెంట్ చేయాలి 5 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం. ఇది తేలినాక, అది నివాళులు అర్పించినాక గౌరవ ఎండీ నర్సంపేటకు రావాలి. ఆర్టీసీ కుటుంబ పెద్దగా ఆయన ఇక్కడ అనౌన్స్ చేసిపోవాలి. గౌరవ ట్రాన్స్పోర్ట్ మంత్రి కూడా ఇక్కడికి రావాలి. ఈ ఆర్టీసీ కుటుంబం నాది, ఎప్పటికీ డోర్లు తెరిచి ఉంటాయి. ఈ కుటుంబ సభ్యులు తెలంగాణ ఉద్యమంలో ఎంతో పనిచేసిందన్న మా గౌరవ ట్రాన్స్పోర్ట్ మంత్రి మా నర్సంపేటకు రావాల్సిందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒకవైపు ఆర్టీసీ జేఏసీ, ఒకవైపు వివిధ ప్రజా సంఘాలంతా కూడా ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా రాబోతున్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్తో పాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీరంతా కూడా మృతుడి ఎవరైతే కుటుంబ సభ్యులకు వారంతా కూడా సంతాపం తెలుపుతున్నారు. మొత్తం మీద అయితే ఒకవైపు ఆందోళన కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇంకోవైపు అల్లర్లు జరగకుండా పోలీసులు కూడా అన్ని డిపోల వద్ద పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేసిన తర్వాతే చర్చలు జరపాలని చెప్పి ఆర్టీసీ జేఏసీ వారంతా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఇక్కడ నిరసన కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి. రైట్.